సుంకిశాల ప్రాజెక్టుని నిర్మిస్తున్న కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలోనే ఆ ప్రాజెక్టును మేఘాకు అప్పగించారు. నామినేషన్ పద్ధతిలోనే ప్రాజెక్టును మేఘా కంపెనీకి కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో కాళేశ్వరంతో పాటు ఇతర పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ మేఘా చేతికే వెళ్లాయి. ఇప్పుడు సుంకిశాల పాపం కూడా కేసీఆర్ దేనని డిప్యూటీ సీఎం సహా మంత్రులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న టైంలో కట్టిన వాలే కూలిపోయిందని ఆరోపిస్తున్నారు మంత్రులు. సుంకిశాలపై మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలడంపై ఆయన స్పందించారు. ఇక ఆ నిర్మాణానికి సంబంధించిన కంపెనీని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలనే డిమాండ్ను ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక మరోసారి అంటే కాళేశ్వరం తర్వాత సుంకిశాల నిర్మాణం సంబంధించి సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం సంబంధించిన అంశం రెండు ఇటు విపక్షం అధికార పక్షం మధ్య మరో వివాదానికి తెరలేపి చెప్పచ్చు. ఇది నాడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో సుంకిశాల ప్రాజెక్టుని నిర్మాణం చేసింది. దాదాపు 2022లో ఒప్పందం కుదిరింది. 1450 కోట్లతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే ఒప్పందం కుదిరింది. 2023 నాటికి దాని 2215 కోట్లు దాన్ని అంచనాలు పెంచి 2023కి పూర్తి చేయడానికి నాడు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపుగా ఆ ప్రాజెక్టు పూర్తిగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అది హైదరాబాద్కి తాగునీటి అందించే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు నిర్మించింది. గతంలో 10 ఏళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవిష్యత్తులో హైదరాబాదు విస్తరణ సందర్భంగా లేదంటే విస్తరించే అవకాశం ఉంది కాబట్టి 50 ఏళ్ల వరకు హైదరాబాద్కి అవసరమయ్యే తాగునీటి కోసం పూర్తిగా ఈ ప్రాజెక్టును సుంకిశాల ప్రాజెక్టు నుంచి కృష్ణా నుంచి పూర్తిగా వాటర్ను హైదరాబాద్ తరలించే ఈ ప్రాజెక్టు కోసం 2215 కోట్లతో నాడు ప్రభుత్వం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుంది. నాడు మెగా కంపెనీకి నిర్మాణాన్ని అప్పజెప్పింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నిర్మాణం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఇక ఆ ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన ప్రభుత్వంతో ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వంలో వర్కులు కొనసాగుతున్నాయి. కానీ ఒక్కసారిగా సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలడం అది పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యమే అనే ఒక డిమాండ్ను బీఆర్ఎస్ పార్టీ తెరమీద తీసుకొస్తుంది. అంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారుల నుండి ప్రాజెక్టు ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఆ కంపెనీని ఆ ప్రభుత్వమే ఎంపిక చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇక ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనే ఒక వాదన తెరమీద తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ విస్మయం వ్యక్తం చేస్తుంది. ఇదే ఒక కొత్త వాదనను బీఆర్ఎస్ పార్టీ తెరమీద తీసుకొస్తుందనే కాంగ్రెస్ నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. ఇక ఇది ఇప్పటివరకు కేవలం గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులే నాసిరకాన్ని నిర్మించారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది భావించాం. కానీ కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టలేదనే అంశాన్ని నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపణ చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన అన్ని ప్రాజెక్టులు కూడా నాసిరకంగా ఉన్నాయని చెప్పడానికి ఈ సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలడానికి పూర్తిగా నాసిరకంగా కట్టడం ఉండడం వల్లే ఇది కూలిందనేది ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం దానిపైన విచారణకు ఆదేశించింది. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఇద్దరు ఆ ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఇది కూలిపోవడానికి కారణమైన అంశంపై కూడా ఇప్పటికే అధికారులతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎలాంటి కట్టడాలు అంటే ఇప్పటివరకు ఉన్న కాళేశ్వరము లేదంటే సుందిల్లా మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులే ఇప్పటివరకు నాసిరకంగా ఉన్నాయనే ఒక అంచనాలు ఉన్న ప్రభుత్వం ఇక ఈరోజు ఇటీవల జరిగిన సుంకిశాల ప్రాజెక్టు సంబంధించిన రిటర్నింగ్ వాల్ కూలడంతో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో కట్టిన అన్ని ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో నాసిరకంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇది ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగిందనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. దాదాపు ఇప్పుడైతే నిర్మాణం చేస్తున్నారు అంటే మెగా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది కాబట్టి ఈ నిర్మాణం సంబంధించి అంటే ఇప్పుడు కూలిన ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు చేపట్టడానికి 20 కోట్లు వ్యయమయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే కంపెనీ నిర్మిస్తుందో అంటే మెగా కంపెనీనే ఈ మరమ్మతులకు సంబంధించిన వ్యయాన్ని భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కలుగుతుంది. అయితే ఇది సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలడానికి ప్రధాన కారణమైంది, ఎక్కడ నాణ్యత లోపించింది,
ఎవరిది ఇది కూలడానికి తప్పిదం ఎవరిది, ఇంజనీరింగ్ అధికారులదా లేదంటే నిర్మాణం చేస్తున్న కంపెనీ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశించడంతో ఇక ఈ వివాదం సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్పందించడం, కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను తాము పూర్తిగా వాటిని వెలికి తీయడానికే దాదాపు తమ అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాది కాలం పూర్తిగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గుర్తించడానికే సరిపోతుంది అనే అంశాన్ని కూడా అధికార పార్టీ లేదంటే మంత్రులు స్పందిస్తున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఒక కొత్త వాదనను కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఆ ప్రభుత్వంలో అత్యంత దగ్గరగా ఉన్న ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు కూలిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత వహిస్తున్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొస్తుంది. కావాలనే బీఆర్ఎస్ గతంలో ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయడానికి ఇలాంటి రాజకీయ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇక ఈ సుంకిసాల రిటర్నింగ్ వాల్ కూలడంతో మరో ప్రాజెక్టు వివాదం రాజకీయ రెండు పార్టీల మధ్య వివాదంగా మారుతుంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అధికారులు కూడా ఎవరైతే ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీయే మరమ్మతులకు వల్లే ఇలాంటి నాసిరకమైన ప్రాజెక్టులు నిర్మించారు. అటు కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ అయినా లేదంటే ఈరోజు సుంకిశీల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోవడం సంబంధించిన అంశమైనా ఈ రెండింటి వివాదంలో ఈ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగి ఉంటుందని ప్రస్తుతానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనిపై విచారణ కొనసాగుతుంది. ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపై చర్యలు తీసుకుంటాం. ఏ కంపెనీ అయితే మరమ్మతులు చేస్తుందో నిర్మిస్తుందో ఆ కంపెనీ మరమ్మతులు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం.